ఒకప్పుడు ఒక నాయకుడు ప్రజలకి ఏదైనా చెప్పాలనుకుంటే బహిరంగ సభలు, ఆ సభలలో ఆయన ఉపన్యాసం, ఆ ఉపన్యాసం విన్నటువంటి పత్రికలు రాసేటటువంటిది. ఆయన ఒక గంట మాట్లాడితే దాన్ని ఒక సమప్ చేసి రాసుకొస్తారు. అది గూడా అందరియి చేస్తారా అంటే చెయ్యరు. దాంట్లో ఇంపార్టెంట్ వరకే పెట్టుకుంటారు. మిగతా వాళ్ళది డౌన్ ప్లే చేస్తుంటారు. కమ్యూనికేషన్ ఉండేది గాదు. కాంగ్రెస్ చేతిలో ఉండేది, కమ్యూనిస్టుల చేతిలో పత్రికలు ఉండేవి. కాంగ్రెస్ చేతిలోనేమో గవర్నమెంట్ ఉండేది. అలాగే నడిచిపోయేది. అప్పుడు భారతీయ జనతా పార్టీ వెంకయ్య నాయుడు గారు లాంటోడు వచ్చి ప్రెస్ మీట్ పెడితే సిటీ ఎడిషన్‌లో ఏసినయి చూసాను. జనరల్ ఎడిషన్‌లో లోపల పేజీల్లో 2 ముక్కలేసినటువంటివి చూసాను నేను. అప్పుడు ఆ విధంగా మీడియా నడిచింది. డైరెక్ట్ కమ్యూనికేషన్ లేదు. అప్పుడు ప్రెస్ కాన్ఫరెన్స్‌లు కంపల్సరీ ఆ కాన్సెప్ట్. యాస్ ఎ జర్నలిస్ట్‌గా అనేకంగా చూసాం, అటెండ్ అయ్యాం. ఇప్పుడు నరేంద్ర మోడీ మీద వస్తున్న పెద్ద చర్చ ఏంటయ్యా అంటే ప్రెస్ మీట్లు పెట్టడు అని. ఎందుకు పెట్టాలి అన్నది ఇప్పుడు ప్రశ్నొచ్చింది. ఎందుకని? ఇప్పుడు నేరుగా పబ్లిక్ ఇంటరాక్ట్ అవుతున్నారు. ఫేస్‌బుక్‌లు, ట్విట్టర్‌లు, ఇన్‌స్టాలు అన్నిట్లో లైవ్ వస్తది. అలాగే టీవీ ఛానళ్ళన్నీ కూడా లైవ్‌లు. ఇదివరకు అప్పుడేంటి? ఆ మొత్తాన్ని రిపోర్టర్ అని ప్రజలకి చెప్పాలి. అందుకని ప్రజలు ఎట్లా అంటున్నారని వాళ్ళని అడగొచ్చు. ఇప్పుడు ఆళ్ళేమంటున్నారో మొత్తం జనమే వింటున్నారు. కావాలంటే మొత్తం వింటారు, లేకపోతే వదిలేస్తారు. ఇది కామన్ థింగ్ అయిపోయింది. కాబట్టి మోడీ ఇంకొకటేమైపోయింది, ఈ వామపక్ష భావజాలిక జర్నలిజం పెరిగిపోయి జర్నలిస్ట్‌కి హీరోలు అనిపించుకోవడానికి ఏదో తలతిక్క ప్రశ్న వేసి, ఇదిగో ఇంత అద్భుతమైన ప్రశ్న వేశాడని ప్రచారం చేసుకునేటటువంటి కాన్సెప్ట్‌కొస్తున్నారు. ఆళ్ళ దాంట్లో పాయింట్ కూడా ఉండట్లేదు. మీరెందుకు ప్రెస్ మీట్ పెట్టలేదు అని ఒక అమ్మాయి అడిగిన పాయింట్‌ని బేస్ చేసుకొని కోట్ల వ్యూస్‌తో కూడినటువంటి ప్రోగ్రామ్స్ చేసుకొచ్చారంటే అర్థం చేసుకోవచ్చు. సరే ఇదంతా పక్కన పెడితే మోడీ అయితే ప్రెస్ మీట్లు పెట్టట్లేదు. కానీ పబ్లిక్‌తో ఇంటరాక్ట్ అవుతున్నాడు. ఇవాళ పార్లమెంట్ సమావేశాలు బిగిన్ అయ్యేటటువంటి సందర్భంలో ప్రజలను ఉద్దేశించి మాట్లాడతారు పార్లమెంట్ ముందు నుంచి. అది మాట్లాడుకొచ్చారు. ఆయన అదొక కొత్త సంప్రదాయం తీసుకొచ్చారనమాట. అందులో ఒకటి, ఓ పక్కన కాక్రోచ్ జనతా పార్టీ గురించి నోరు మీద పడ్డారు. యువతరం ఎట్లుండాలో ఎక్స్‌ప్లెయిన్ చేశారు. మొన్ననే సక్సెస్ అయినటువంటి రాకెట్ 28 సంవత్సరాల వయసు గల్లోళ్ళు సాధించింది. అది ఈ దేశపు యువత శక్తి అని చెప్పుకొచ్చారు. హైడ్రోజన్ రైలుకి సంబంధించి చెప్పుకొచ్చారు. ప్రపంచవ్యాప్త యుద్ధాల కారణంగా ధరలకు సంబంధించిన సంక్షోభాలు ఎదురవుతున్నాయి అన్నటువంటిది పబ్లిక్‌కి ఎక్స్‌ప్లెయిన్ చేసుకొచ్చారు. రాబోయేటటువంటి రోజుల్లో ఇనాగరేషన్స్ చేయబోతున్నటువంటి రోడ్ల గురించి, అట్లాగే పోర్టుల గురించి, ఎయిర్‌పోర్టుల గురించి చెప్పుకొచ్చారు. టోటల్‌గా మోడీ తను చెప్పదలుచుకుంది ఏంటనేది చెప్పేశారు. అందులో వివాదాస్పదమైనటువంటి ఈ20 మాట ఎత్తలేదు. అదే సందర్భంలో ఈ ఇష్యూస్ ఏవైతే కాక్రోచ్ జనతా పార్టీ నీటు రాజీనామాల అంశము ఎత్తలేదు. మీడియా అంతా నమ్మినట్టుగా పార్లమెంట్ సెషన్స్‌కి ముందే మంత్రివర్గ విస్తరణ జరిగిపోతుంది అనుకున్నటువంటిది అబద్ధమేనని తేలింది. మీడియా రాసిన వార్తలన్నీ ఊహాజనితాలు తప్ప వాస్తవాలు కాదని తేలింది. ఎందుకంటే పార్లమెంట్ సెషన్స్ కూడా బిగిన్ అయిపోయినాయి. మంత్రివర్గ విస్తరణ జరగలేదు.